ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. And pray one for another that ye may be healed. మనలో ఎవరైనా రోగి అయిన ఎడల నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి రోగికి స్వస్థత దయచేవాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం నీతోటి వారి స్వస్థత కొరకు ప్రార్థించమని. ప్రార్థనలో అంత శక్తి ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మరణపు అంచుల వరకు వెళ్ళినా సరే దేవుడు అతనిని లేపువాడు. అతడు పాపములు చేసిన వాడైతే కనుక పాప క్షమాపణ కూడా నొందుతాడు. మన పాపములను ఒకరితో ఒకరము ఒప్పుకోవాలి, ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకోవాలి. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములను ఇచ్చెను. నీతోటి వారు సత్యము నుండి తొలగిపోయినప్పుడు అతనిని సత్యములోనికి మళ్లించుటకు మనము ప్రయత్నించాలి. ఒక పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించినట్లే. నిజమే, చాలామంది ఎన్నో రకాలుగా చెడిపోతున్నా కొంతమంది అస్సలు పట్టించుకోరు. కానీ మనము వారిని మంచి మార్గంలో పెట్టడానికి మనము ప్రయత్నించిన ఎడల అది వారికి ఒక మంచి మార్గమును మనము ఇచ్చినట్లే. కనుక మనము తోటి వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లయితే వారి పాపములను క్షమించగలము, వారిని మంచి మార్గములో నడిపించగలము, వారిని స్వస్థతలోనికి తెప్పించగలము, వారిని సత్యములోనికి మళ్లించగలము. ఇవన్నీ ప్రార్థనతోనే సాధ్యము. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుట వలన సమస్తమును సాధ్యము చేయగలవాడు మన దేవుడు. మన కొరకు మన తోటి వారి కొరకు ప్రార్థించిన ఎడల మన ఎడల కార్యములు జరిపించగలడు, మనకు సహాయము చేయగలడు. ప్రార్థనతోనే మనము సమస్తమును సాధ్యం చేసుకోగలము. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మన ప్రార్థనలు ఆలకించి మన కార్యములు నెరవేర్చు దేవుడు మనకు ఉండగా మనం దేనికి భయపడనవసరం లేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరము ప్రార్థనా జీవితం కలిగి ఉందుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానము యొద్దకు వచ్చి మీరు ఇచ్చిన మాటను వింటున్నారో నాయన, వారి ప్రార్థనలు ఆలకించండి. ఎవరైతే నాయన ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో వారి ప్రార్థనలను మీరు విని వాటి ప్రకారం నాయన వారికి మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. అవును, తోటి వారి ఎడల ప్రేమ కలిగి విశ్వాసము కలిగి వారి రక్షణ కొరకు, వారి స్వస్థత కొరకు, వారి అవసరముల కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉంచండి నాయన. మా కొరకు మేము కాదు కానీ నాయన తోటి వారి కొరకు ప్రయాసపడే మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారికి మీ మెండైన నిండైన ఆశీర్వాదాలు దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.